వెల్కమ్ టు డిడిఆర్ ఛానల్. 90s కిడ్కి Y2K కిడ్స్కి కిరాణా షాప్కి వెళ్ళడం అంటే అదో సరదాగా ఉండేది. ఎందుకంటే పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ కిరాణా షాప్కి తీసుకొని వెళ్తే ఆ కిరాణా షాప్ వాడు ఇచ్చేటువంటి చిరుతిండ్లు చాలా సంతోషాన్ని ఇచ్చేవి. అందుకే కిరాణా షాప్ కంటే ఎప్పుడైనా సరే రెడీ అంటూ పరిగెట్టేవాళ్ళం. అయితే రాను రాను సిటీలలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కిరాణా షాపులు కనుమరుగవుతూ వచ్చాయి. ఇప్పుడు అంతా సూపర్ మార్కెట్ కల్చర్ వచ్చేసింది. ఈ సూపర్ మార్కెట్ కల్చర్ వచ్చిన తర్వాత మనకు అవసరమైన సరుకులు ఒక 4 కొనాలని లోపలికి వెళ్తే బయటకు వచ్చేటప్పటికి మనకు తెలియకుండానే 10కి తక్కువ కాకుండా సరుకులు కొనేస్తాం. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఈ బిల్లును ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరగా పెట్టాను చూడండి. ఇక్కడ నేను కొన్నటువంటి సరుకుకి అయినటువంటి బిల్లు ₹117.60. 117 రూపీస్ 60 పైస్. ఇది ఏదో ఒక చిన్న షాప్లోనో లోకల్ మార్కెట్లోనో కొన్నది కాదు. పేరొందినటువంటి నెట్వర్క్ సూపర్ మార్కెట్. ఎంతో పేరొందినటువంటి నెట్వర్క్ సూపర్ మార్కెట్. సాధారణంగా ఇటువంటి సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనము బిల్లును పరిశీలించాం. ఆ బిల్లు పైనటువంటి ఉన్న రేటుని మనం కొన్నటువంటి వస్తువు పైన ఉన్నటువంటి ఎంఆర్పి తోటి సరిచూసుకోం. దీన్నే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకసారి దీని మీద రేట్ చూడండి. ఇంకొంచెం దగ్గరగా చూపిస్తాను, గమనించండి. దీని ధర ₹120 అయితే ₹8 డిస్కౌంట్ తోటి ₹112గా కంపెనీ సప్లై చేసింది. కానీ ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు మనకు వేసిన బిల్ అమౌంట్ ఎంత? ₹117.60. సో సూపర్ మార్కెట్లన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని అనుకోకండి. తప్పనిసరిగా మీరు కొన్న తర్వాత అట్లీస్ట్ షాప్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కొన్నటువంటి సరుకులపైనటువంటి ఎంఆర్పి రేట్ని మీకు బిల్లులో వాళ్ళు ఇచ్చినటువంటి ఎంఆర్పి రేట్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.